అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల చట్టం తీసుకురావడంతో భూములిచ్చిన రైతులతో పాటు రాష్ట్రం మొత్తం నష్టపోయింది అన్నారు ఆయన. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పు జరగకూడదు అన్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. అమరావతి శాశ్వత రాజధానిగా ఉండే విధంగా ప్రభుత్వం చేసిన తీర్మానంపై చర్చకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారని ఆశించామని, కానీ వైసీపీకి రాష్ట్ర అభివృద్ధిపై అసలు చిత్తశుద్ధి లేదు అని స్పష్టమైపోయిందన్నారు స్పీకర్. 2019 నుండి 2024 వరకు పాలకులు తమ చేతికి కొబ్బరికాయ దొరికినట్టు, తన చేతికి అన్నాను, వేరే అనలేదు చేతికి అన్నాను, తన చేతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ప్రవర్తించారు. ప్రజలకు మేలు చేసే ఏ మంచి పని కొనసాగరాదని ప్రతిజ్ఞ చేశారు. తిరోగమన విధానాలతో రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. ఆత్మగౌరవానికి మారుపేరిన రైతులు అవమానాలు పాలయ్యారు. ఎందరో ప్రభుత్వ హింసకు బలయ్యారు. అలాంటి దురదృష్టకర పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర బంగారు భవిష్యత్తు తిరుగులేని పునాదులు వేయడానికి ఘనమైన చారిత్రక వారసులు గల అమరావతి నగరాన్ని శాశ్వత రాజధానిగా శిలాక్షరాల్లో లిఖించవలసిన అవసరం వచ్చిందని ఈ ప్రజాప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో చేసే కృషి ఫలితంగా రాష్ట్ర విభజన చట్టంలో తగు సవరణ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. అందుకోసం అవసరమైన తీర్మానం చేయడానికి ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ముక్త కంఠంతో తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర అభివృద్ధి పట్ల మనకున్న చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని చాటి చెప్పే అవకాశం ఇది. తెలుగు జాతి ప్రగతిని ఎవరు అడ్డుకోలేరు అని ఘంటాపథంగా ప్రకటించే అవకాశం ఇది. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి తమ తప్పులను పశ్చాత్తాపడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశం వారికి లేదనిపిస్తుంది. ఇది వారికి విజ్ఞతగా వదిలేద్దాం. రాబోయే తరాల వారికి కూడా ఈ సభ ఇటువంటి మంచి తీర్మానం చేస్తుందని చెప్పుకునే పరిస్థితి మనకు కల్పించింది.